కావ్య అయితే అప్పుకి ఫోన్ చేసి, "ఏంటి అప్పు మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏమైనా తెలిసిందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అప్పు అయితే, అవునక్క చాలా కష్టపడి నెతికాను. నీకు పీడీఎఫ్ కూడా పెట్టాను. ఫోటోస్ పెట్టాను చూడు ఒకసారి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "చాలా థ్యాంక్స్ అప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఫోన్ కట్ చేసేసి అక్కడ ఉన్న ల్యాప్‌టాప్‌ని తీసి ఆ ఫోటోస్ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఆ బాబు ఆయన బాబు కాదా? అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఆయన ఈ బాబు కోసం ఇంత తాపత్రయపడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఈ విషయం ఎలాగైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియచెప్పాలి. ఆయనకి ఎలాగైనా నేరస్తుడు అని తెలియాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం నేను ఎలాగైనా చెప్పాలి. ఆయన బాబు కాదు. ఈ బాబు ఆయన బాబు కాదు. ఈ బాబు ఎవరో కూడా నిలదీయాలి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.